హలో మై డియర్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిసా ట్రెండీ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఈరోజు టాపిక్ అయితే స్పెషల్ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ వీడియో అనమాట. సో నేను చెప్పిన విధంగా బాస్మతి రైస్ లేకుండా ఇంట్లో ఉన్న బియ్యంతోనే ముక్క కూడా చాలా బాగుంటుంది. జ్యూసీగా చాలా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో ఇంట్లో మేము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా ఉన్న వాటితోనే ఇలా బిర్యానీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా ఈజీ. బాస్మతియే కాకుండా నార్మల్ రెగ్యులర్గా మేము చేసుకునే రైస్తో అయినా ఇలా చేసుకోవచ్చు. బిర్యానీ అనేది సూపర్గా ఉంటుంది, ఆసమ్గా ఉంటుంది. సో కొలతలు లేని బిర్యానీ అని పెట్టాను కదా, టైటిల్ అదేనండి. ఫస్ట్ టైం నేను ఏమి కొలతలు లేకుండా జస్ట్ నార్మల్గా వండేసాను. ఒక్కొక్కసారి కొలతలతో కంపేర్ చేసుకొని వేసుకున్నా కానీ మెజర్మెంట్స్తో ఏదో ఒకటి తక్కువ అవుతుంది. సో అందుకే నేను సింపుల్గా కొలతలు లేకుండా ఈజీగా చేసేసాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో కొత్తగా ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ అయితే మా మమ్మీ యానివర్సరీ రోజు చేసిన వీడియో అనమాట. పాయసం అయితే చేసేసాను. ఆ రెసిపీ అనేది నేను మిగతా వీడియోస్లో మీరు చూసుకోవచ్చు కావాలంటే. సో పాయసం అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కలియా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో అన్నం కోసం ఫస్ట్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకుంటే మొత్తం అయిపోతుందండి. ఫస్ట్ అయితే నేను కొలతలు ఏమి లేదు, జస్ట్ 6 ఉల్లిపాయలు ఉన్నాయండి. అవి తీసేసి కొంచెం నేను బ్రౌనిష్ కలర్లో అదే క్రిస్పీగా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేశాను. సో మ్యాక్సిమం ఇది 1.5 kg 2 kgsకి దగ్గరలో ఉంటుంది ఆ బిర్యానీ మెజర్మెంట్ అనేది. అందులోనే కొంచెం జీడిపప్పులు యాడ్ చేసి బాగా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకున్నాను, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. సో మా ముస్లిం స్టైల్లో అయితే ఇలాగే చేస్తారు పక్కాగా. సో కొంతమంది కొంచెం డిఫరెంట్ విధంగా చేస్తారండి. సో నెక్స్ట్ ఇక్కడ చికెన్ని ఫస్టే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఏం లేదు, గరం మసాలా, ధనియాల పొడి, సో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి నేను బాగా మిక్స్ చేసి పెట్టేశాను ఒక అరగంట వరకు. సో అది మొత్తం మిక్స్ చేసిన దాంట్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ తీసేసాను. సో అందులో నేను బౌల్లో ఈ చికెన్ అనేది యాడ్ చేసేసాను. సో లెగ్ పీసెస్ కదా, బిర్యానీ కదా, లెగ్ పీసెస్ తెప్పించారు. సో నెక్స్ట్ అయితే టొమాటోస్ యాడ్ చేసుకున్నాను ఆ చికెన్లోనే. సో ఇంకా తర్వాత ఏం యాడ్ చేయడం అవసరం ఉండదు, సింపుల్గా చేసేసాను. సో టమాటోస్ యాడ్ అయిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ ఏమో పచ్చిమిర్చి యాడ్ చేశాను. సో మ్యారినేట్ చేసేటప్పుడు చికెన్ ఆల్రెడీ నేను పెరుగు యాడ్ చేసేసానండి, అందుకే ఇప్పుడు ఏం యాడ్ చేయలేదు. కావాలంటే మీరు ఈ స్టేజ్లో పెరుగు అయితే యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సో బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. మొత్తం వాటర్ స్టాక్ వస్తుంది కదా, సో బాగా బాయిల్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేనైతే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన తీసి పెట్టుకున్నాను. సో చికెన్ అంటేనే అసలు నోరు ఊరిపోతుంది కదా. సో అలాగే బాస్మతి బియ్యం కాకుండా నార్మల్ బియ్యంతో అయినా చేసుకోవచ్చు, అది కూడా ఆసమ్ టేస్ట్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఇలాగ గ్రేవీ మొత్తం వచ్చేసింది కదా. ఇంకా 5 minutes వరకు మేము చికెన్ని బాయిల్ చేసుకోవాలి. చికెనే కదా, తొందరగా బాయిల్ అయిపోతుంది, ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఓన్లీ 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది. సో ఈ గ్రేవీ మొత్తం చికెన్ అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట, ఈ మసాలాలు ఇవన్నీ. సో చికెన్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మేము ఈ చికెన్ మొత్తాన్ని ఒక ప్యాన్లో సపరేట్గా తీసి పెట్టుకోవాలి. సో మొత్తానికైతే నేను చికెన్ మొత్తం తీసి పెట్టేశాను ఇక్కడ చూడండి. సో మసాలాలు అవన్నీ అయితే ఫస్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇంకా ఏం వేయట్లేదు, జస్ట్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగించాలండి. సో హదన్ అంటారు కదా అది. సో వాటర్ వేసి బాగా మరిగించడానికి పెట్టేశాను. మొత్తం అయితే షూట్ చేయలేదు, చెప్పాను కదా, కొంచెం హడావుడిలో తీసేసాను వీడియో. తర్వాత వాటర్ యాడ్ చేసి నేను బియ్యం అనేది యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది, ఏమనుకోబాకండి, సింపుల్గా తీసేసాను వీడియో. నెక్స్ట్ మన రైస్ అయితే కుక్ అయిపోయింది. సో వాటర్ మెజర్మెంట్స్ ఏం చూసుకోలేదు, నేను నార్మల్గా యాడ్ చేసేసాను. సో దాని మీద బిర్యానీ మీద కుక్ అయిన తర్వాత సగం దాని మీద ముక్కలు అనేది యాడ్ చేసేయాలి. సో బిర్యానీ ముక్కలు మొత్తం యాడ్ చేసేసి చికెన్ని పైనుండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి టేస్ట్ బాగుండడం కోసం. కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి వేసుకోండి మీరు, పర్వాలేదు.
నా మొత్తం మెజర్మెంట్స్ బిర్యానీ కావాలంటే నేను ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి కావాలంటే. సో ఫైనల్గా నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ జీడిపప్పులు, కొంచెం నెయ్యి యాడ్ చేసేసి కొంచెం గార్నిషింగ్ కోసం పైన వేశాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే ఆ టేస్టే వేరే కదా, సో బాగుంటుంది అనమాట. సో మొత్తానికి దమ్ అవుతున్నప్పుడు ఫైనల్గా మేము ఇలా పీసెస్ని యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి దమ్కి పెట్టేయాలి. సో 10 కూడా కాదు, 15 మినిట్స్ పెట్టుకోండి. దాని మీద నేను బరువు ఏమైనా ఉంటే అది పెట్టానండి. సో 15 మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం కింద మీద చేస్తే సరిపోతుంది. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేశాను, మమ్మీ వాళ్ళ కిచెన్ అనమాట. సో వాళ్ళ యానివర్సరీకి వాళ్ళ ఇంట్లోనే ప్రిపేర్ చేసి వచ్చాను బిర్యానీ అనేది. సో సూపర్గా వచ్చిందండి, టేస్ట్ అయితే ఆసమ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఆఫ్టర్ 15 మినిట్స్ చూడండి చూపిస్తున్నాను. ఓ మన చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది విత్ ముస్లిం స్టైల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.